హాయ్ గైస్, నమస్తే. ఈరోజు రెసిపీ సామలతో ఇడ్లీ. అందుకు 2 గ్లాసుల సామలు, 1 గ్లాస్ మినపప్పు, 1 స్పూన్ ఓమా, అజ్వైన్, అలాగే 2 స్పూన్ల మెంతులు నానబెట్టి పక్కకుంచాలి. సామలు రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. షుగర్ వాళ్ళకి మంచిది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పీచు పదార్థం బాగుంటుంది. మళ్ళీ మైగ్రేన్ తలనొప్పులు కూడా తగ్గుతాయి. మనం ఏదో ఒక రూపంలో మిల్లెట్స్ డైలీ తీసుకుంటే మంచిది. అందుకే నేను ఈరోజు సామలతో ఇడ్లీ చేస్తున్నా. ఈ మిల్లెట్ తీసుకోవడం వల్ల మనకు త్వరగా ఆకలి కాదు. రైస్ తక్కువ తీసుకోవాలి. మిల్లెట్స్ ఎప్పుడైనా తినేటప్పుడు 10 to 12 అవర్స్ అవి నానబెట్టాకే మనం వాడుకోవాలి, లేకపోతే కడుపు నొప్పి వస్తుంది. ఈ సామలల్లో ఇసుక ఉందని నేను గాలిచ్చిన, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి. ఒక 10 to 12 అవర్స్ నానబెట్టాలి. నేను ఒక 10 అవర్స్ నానబెట్టాను. టెన్ అవర్స్ నానిన తర్వాత ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి. నేను సాయంత్రం మిక్సీ పట్టాను. రేపు మార్నింగ్ ఇడ్లీ చేస్తాను. ఈ విధంగా మార్నింగ్ వరకు పులిసింది. ఇందులో సాల్ట్ వేసి కలుపుకొని ఇడ్లీ చేయడమే ఆలస్యం. పల్లి చట్నీలో పోపు పెట్టేశాను. ఈ విధంగా కొర్రలు, అరికలు, ఊదలు సేమ్ ప్రాసెస్తోని ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బిడ్డ చేసింది ఇవేమి ఇడ్లీలే, సామ ఇడ్లీలు అంట. ఇగో చట్నీ, పల్లి చట్నీ బాగుంటుంది టేస్ట్గా. సూపర్. ఇప్పుడు కెమెరా ఆఫ్ చేసా, చెప్పు ఎట్లుంది. సూపర్.